తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రెజెంట్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయడానికి మరి రిపోర్టర్ మోహన్ మనకి అక్కడ అందుబాటులో ఉన్నారు. మోహన్, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇందాక మనం చూసినట్లయితే జయలలితకి సంబంధించిన కన్ను మూశారు అనుకుంటూ ఇతర ఛానళ్లు ప్రసారం చేయడంతో అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ హెల్త్ బులెటిన్ రిలీజ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నదనుకోవచ్చా, లేదా నివురుగప్పిన నిప్పులా ఉంది అనుకోవచ్చా? అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సంధ్య ప్రస్తుతం పరిస్థితి మామూలుగానే ఉన్నప్పటికీ జయలలిత ఏదైనా జరిగిందన్నటువంటి వాస్తవాన్ని మాత్రం జీర్ణించుకునేటప్పుడు ఆమె అభిమానులు కానీ ఆమె పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. 75 రోజుల ట్రీట్మెంట్ తర్వాత జయలలిత మెరుగుపడకుండా తిరిగి ఆమెను ఇలా ఇస్తారా అన్నటువంటి ఆగ్రహం ఒక్కసారిగా వాళ్ళలో వెల్లుబుకుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశం మీద సాయంత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్ బేస్ చేసుకుని పోలీసులు ఎక్కడికెక్కడ కట్టుబెట్టినటువంటి భద్రతను పెంచడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి ఆసుపత్రికి వచ్చే 6 వైపుల కూడా కట్టుబెట్టబడినటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ 2 కిలోమీటర్ల మేర ఎక్కడా కూడా ఏ ఒక్క చోట కూడా ఎవరిని అనుమతించకుండా కేవలం అనుమతి ఉన్నటువంటి వారు మినిమం ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం అనుమతిస్తున్నారు. సాధారణమైనటువంటి ప్రజల్ని ఇతరత వారు అనుమతి కూడా అక్కడికి అనుమతించకుండా నిలువరిస్తున్నటువంటి పరిస్థితులు, గట్టిగా ప్రతిఘటించే వారిని మాత్రం అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లేనిపోని మళ్ళీ ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతాయన్నటువంటి ఉద్దేశంతో అనుమతించి ఇక్కడ వారందరికీ కూడా ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక రెండోది, ఇక ఆసుపత్రిలో సాయంత్రం హెల్త్ బులెటిన్ రిలీజ్ అయిన తర్వాత కొంత ఉద్రిక్తతలు చల్లారాయని కూడా అనొచ్చు. ఎందుకంటే సాయంత్రం తమిళ మీడియాలో కొన్ని ఛానల్స్ ప్రసారం చేసిన జయలలిత ఆరోగ్య పరిస్థితి పైన ప్రసారం చేసినటువంటి కథనాలు ఒక్కసారిగా ఉద్రిక్తలకు దారి తీసినటువంటి నేపథ్యంలో ఆ ఉద్రిక్తలు చల్లారే పరిస్థితి ఆ తర్వాత హెల్త్ బులెటిన్ తో కొంతవరకు కూడా చేకూర్చుందని చెప్పొచ్చు. ఆ తర్వాత వెంకయ్య నాయుడు ఇక్కడ పరిశీలించినప్పటికీ దాదాపు గంట సమయంలోనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం, ఆయన పర్యటించడం, లోపల వైద్యులతో చర్చించడం, ఆయన కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సో మొత్తం మీద అయితే ఈ రోజు తెల్లవారు నుంచి కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఆసుపత్రి ఆవరణంలో నెలకొంది. ఉదయం నుంచి అమ్మ ఆరోగ్య పరిస్థితి మీద ఒక పాజిటివ్ వేలో మెసేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి వారికి పాజిటివ్ వేలో రాకపోగా క్రిటికల్ గా ఉంది, విషమంగా ఉంది, పరిస్థితి దారుణంగా ఉందన్నటువంటి వార్తలు రావడం, అది చివరకు ఇక లేరన్నటువంటి వార్తను ప్రచారం చేయడంతో జీర్ణించుకోలేక దారికి దిగినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఇక్కడ ఆసుపత్రి వద్ద కానీ, అదేవిధంగా ఓఎస్ గార్డెన్ వద్ద కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నటువంటి బలగాలు, అదేవిధంగా కేంద్ర సహకారంతో తెచ్చుకున్నటువంటి బలగాలు రంగంలోకి దిగి ఎక్కడికెక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రెండో వైపు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ కార్యాలయంలో సమావేశం కావడం జరిగింది. రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేసుకోవడం కోసం అమ్మ సూచనల మేరకు గతంలో అమ్మ సూచనలు చేసినప్పటికీ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఏ విధంగా రాజకీయ పరమైనటువంటి అంశాలపైన ముందుకు వెళ్లాలన్నటువంటి అంశాన్ని కూడా ఈరోజు చర్చిస్తున్నారు. అయితే అక్కడికి మీడియాని కూడా అనుమతించడం లేదు. దాదాపుగా గంటకు పైగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ రావడం జరిగింది. సీనియర్ మంత్రులు కూడా అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ మంత్రులందరూ కూడా సమావేశానికి హాజరు కావడం జరిగింది. సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. వచ్చినటువంటి వారందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, నాయకుడికి ఎంపికకి సంబంధించినటువంటి విషయాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. గతంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు జయలలిత సూచించినట్టుగా కొన్ని వార్తలు రావడం జరిగింది, కొన్ని ప్రచారాలు కూడా జరగడం జరిగింది. ఆ క్రమంలో కొంత వాటి మీద తర్జన జరుగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇక్కడ జయలలిత తర్వాత నాయకుడు ఎవరు అన్నటువంటి కోణంలో ఆలోచించినప్పుడు పన్నీర్ సెల్వంకి ఆ ప్రాధాన్యత వస్తుందన్నటువంటి ఎక్స్పెక్టేషన్ లో అందరూ ఉన్నప్పుడు కొన్ని ప్రాధాన్యతలు మారుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు తమిళ రాజకీయాల్లో కురిసి తలవిగా పేరుగాంచినటువంటి జయలలితకు నిత్యలిగా ఉన్నటువంటి శశికళ కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత హోదాను పార్టీ విషయంలో ఆమెకు కట్టబెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి విషయంలో పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే విషయంలో
ఏకాభిప్రాయం కుదరడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కేంద్రం కూడా సమస్యలో చక్రం తిప్పే ప్రయత్నంలో భాగంగా సంబిదురైని లోక్సభ డిప్యూటీ స్పీకర్ సంబిదురైని రంగంలోకి దింపే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళా రాష్ట్రపతి ఎన్నికల్లో ఇక్కడ ఓట్లు రకరకాల నేపథ్యంలో సంబిదురైని రంగంలోకి దింపే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సంబిదురై కేంద్రానికి కాస్త అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిగా కుదరబడినటువంటి వ్యక్తి. సో అదేవిధంగా ఇక్కడ రాజకీయాల్లో జయలలిత నిచ్చెలి శశికళకు గట్టి పట్టున్నటువంటి వర్గం కూడా టచింగ్ కావడంతో నాడార్ వర్గం పెద్దగా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం, ఓటు బ్యాంకు ప్రాధాన్యత ఉన్నటువంటి సామాజిక వర్గం కావడంతో ఇక్కడ నాడార్లో ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఒక అభిష్టం కూడా వెలికి రావడం జరిగింది. దీంతో అక్కడ తమిళనాడులో ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి షణ్ముఖం పేరు కూడా అక్కడ సో మొత్తం మీద అయితే ఇక్కడ రకరకాల అభిప్రాయాలు వచ్చిన పార్టీ సిద్ధాంతాల మేరకు పార్టీలో చర్చ ప్రారంభమైన తర్వాత ప్రతిపాదనలు ఉపసంహరణలు వాటి అంశాలు వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఒక సమయంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత తీవ్రమైన పరిస్థితికి వెళ్ళకపోయినా వెంటనే ఒక నాయకుని ఎంపిక చేసుకున్న తర్వాత తాత్కాలికంగా నాయకత్వాలు అప్పచెప్పి ఆ తర్వాత ఎవరి ప్రాధాన్యతలు వారు ఎంచుకునే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ రోజు గందరగోళం లేకపోయినా ఎవరి అభిప్రాయాలు వారికి స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా ఆ ప్రస్తుతం అయితే మోహన్ ఇక్కడ జయలలిత ఆరోగ్య పరిస్థితిని మనం చూసినట్లయితే క్రిటికల్ గానే ఉంది. బట్ ఆమెకి ట్రీట్మెంట్ అందిస్తున్నాము అని చెప్పి అపోలో వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇందాక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, భయపడాల్సింది లేదు అని చెప్పి. అయితే ఇక్కడ మరి ఆవిడ ఆరోగ్యానికి సంబంధించి ఈ నైట్ లోపు ఏదైనా మరొక హెల్త్ బులెటిన్ ని అపోలో వర్గాలు వెల్లడించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయినా ఉన్నాయి మీ దగ్గర? అంటే ఇక్కడ ఆరోగ్యం క్రిటికల్ గానే ఉంది, వైద్య సేవలు కొనసాగుతున్నాయన్న వ్యాఖ్యను వాళ్ళు చేయడం జరిగింది. అయితే వైద్యం అందిస్తూనే ఉన్నాము, ఆ క్రిటికల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందని మాత్రం మేము చెప్పలేమన్నటువంటి సందేశం ఆ లేఖ ద్వారా పంపడం జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితి నిన్న ఎప్పుడైతే కార్డియాక్ అరెస్ట్ అయిందో అప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అడిషనల్ గా మల్టిపుల్ డిసీజెస్ తో బాధపడుతున్నటువంటి దానికి ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా యాడ్ అయినాయి. సో ఈ నేపథ్యంలో కార్డియాక్ అరెస్ట్ కు ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి చికిత్స చేసిన తర్వాత అవసరమైనటువంటి యంత్రాలను కూడా అమర్చి గుండె పనితీరును యంత్రాల ద్వారా కూడా కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ క్రిటికల్ గానే ఉంది. అయినా వదలకుండా వైద్యులు మన వైద్య సేవలను అందిస్తున్నారు. ఎయిమ్స్ వైద్యుల నిపుణుల సహకారంతో రిచర్డ్ యొక్క సూచనలతో లండన్ నిపుణుడు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పి ఈరోజు సాయంత్రం వరకు చెప్పడం జరిగింది. అయితే సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో రిచర్డ్ కూడా ఒక మెయిల్ సందేశం పంపడం జరిగింది. తన వరకు చేయగలిగినంత చేయగలిగాము, అయితే ఆ చేయగలిగినంతకు ప్రతిస్పందన కనపడడం లేదు అన్నటువంటి వార్త రావడం, అప్పటికే అపోలోకి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఒక ప్రకటన ట్విట్టర్ ద్వారా చేయడం, మేము కూడా చేయగలిగాము అన్నటువంటి మాట రావడంతోనే అంటే చేయగలిగింది ఏమీ లేదు అన్నటువంటి అర్థం స్ఫురించే విధంగా ఈ వ్యాఖ్యలు ఎప్పుడైతే ఆ లేఖల రూపంలో ట్విట్టర్ రూపంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చాయో అప్పుడు రకరకాలైనటువంటి ఊహాగానాలకు తెరలేసింది. ఆ ఊహాగానాలు తెరలేసినటువంటి నేపథ్యంలో ఎవరికి తోచిన విధంగా వారు టీవీ ఛానల్లో కూడా ప్రచారం చేశారు. అయితే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ప్రచారం చేసేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. దానికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు కానీ లేదంటే ఎవరో చిన్న స్థాయి మంత్రి గారిని ప్రకటించే అవకాశం ఏది లేదు. దీనికి సంబంధించి ఒక ప్రొసీజర్ కూడా ఉంటుంది, రాజ్భవన్ ఉంటుంది, కేంద్ర హోంశాఖ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితిని యథాతథ స్థితిని వారు తెలియజేయడం మాత్రం ఆసుపత్రి వర్గాలు, ఆ తర్వాత ఏం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ, రాజ్భవన్ ఈ రెండు కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వారి నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన ఏదైనా వస్తే దానికి ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. వైద్య పరంగా అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నట్టుగానే ఇప్పటికి కూడా భావించాల్సి వస్తుంది. సంధ్య, అయితే మోహన్ జయలలితకి గుండె నొప్పి వచ్చింది అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి ఆమె ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు లేదా ఆమె అభిమానులు కావచ్చు అపోలో హాస్పిటల్ దగ్గరికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా వారి తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోందా? ప్రజెంట్ మరి సిఆర్పిఎఫ్ బలగాలు ఎంత మేర మోహరించాయి? వారిని ఏమన్నా కంట్రోల్ చేసే ఉద్దేశంలో ఉన్నారా? ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అక్కడ?
సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినా, సెంట్రల్ పారామిలిటరీ బలగాలు వచ్చినా ఇక్కడ నుంచి వారైతే కదిలే ప్రసక్తి ఉన్నది. అయితే ఆందోళన వైపు నడవకుండా ఆపగలిగే ప్రసక్తి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వైవిధ్యం మనం గమనించినట్లయితే సదరన్ స్టేట్స్ లోనే కాదు, భారతదేశంలో ఎక్కడ కూడా ఉండదు. రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ అక్కడ రోడ్ల మీదే పడి ఉన్నటువంటి కార్యకర్తలని వేల సంఖ్యలో మనం చూడొచ్చు. ఈ అపోలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అన్ని మార్గాల్లో చూసుకున్నట్లయితే ఆసుపత్రి ఆవరణలోకి అనుమతించట్లేదు. ఆసుపత్రిలో కనీసం కేంద్ర మంత్రులను కూడా చూడనివ్వట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి ఏం జరుగుతోంది, ఏం వైద్యం అందుతోంది తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్న ఆసుపత్రి చుట్టూనే వేల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 75 రోజులుగా ఈ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. మధ్యలో కొద్ది రోజులు కొంచెం తక్కువ మంది ఉన్నా నిన్నటి నుంచి మరీ ఎక్కువ మంది ఆసుపత్రుల వైపు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైనా ప్రకటన చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్, చెడు ప్రభావాల వైపు వెళ్లకుండా ఉండడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఈ పారామిలిటరీ ఫోర్స్ కానీ లేదంటే పోలీసు బలగాలను కానీ రంగంలోకి పెంచడం జరిగింది. ఆ రకమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఎక్కడికక్కడ పోలీసు భద్రతను పెంచింది. ఎవరు ఏ రకంగా ప్రతిస్పందించినా దానికి ధీటైనటువంటి జవాబు ఇచ్చి దాన్ని అణచివేయడానికి అవసరమైనటువంటి ఫోర్స్ అయితే రంగంలోకి దించి పెట్టి ఒక సిగ్నల్స్ ని జనంలోకి పంపింది సంజయ్ ప్రభుత్వం. అయితే మోహన్ చెప్పండి, జయలలిత పరిస్థితి ఈ విధంగా ఉన్నట్లయితే పన్నీర్ సెల్వంను కూడా ఎన్నుకోవటం జరిగింది. మరి రాజకీయంగా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? పన్నీర్ సెల్వము ఆంతరంగికమైనటువంటి వ్యక్తిగా ఆమెకు గుర్తింపు పొందినాడు. గతంలో కూడా అంటే ఇప్పుడు కూడా సీనియర్ నాయకుల్లో జయలలిత తర్వాత సీనియర్ గా పన్నీర్ సెల్వంకు గుర్తింపు అంటే ప్రాధాన్యత ఉంది. పార్టీ నిర్మాణ క్రమంలో కూడా సీనియారిటీకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా క్రమశిక్షణకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇక్కడ ఉంటుంది. అన్నాడీఎంకేలో దాదాపుగా ఎంజీఆర్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ క్రమశిక్షణ విషయంలో కూడా ఎక్కడ ఎవరు క్రమశిక్షణ తప్పినా ఇమ్మీడియట్ గా వేటుపడే పరిస్థితి ఉంటుంది. అందులో చాలా సందర్భాల్లో జయలలిత నిక్కచ్చిగా వ్యవహరించినటువంటి తీరును మనం గమనించవచ్చు. ఇప్పుడు రాజ్యసభలో ఈ రోజు గొడవ చేసినటువంటి రాజ్యసభ సభ్యురాలు శశికళ శోభ మొదలుకొని ఆమెకు అత్యంత ఆంతరంగికురాలు, సన్నిహితురాలు, నిశ్చలుగా పేరుగాంచినటువంటి శశికళ మీద కూడా వేటేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ డిసిప్లైన్ ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కొన్ని పద్ధతులను ఎప్పుడు కూడా దాన్ని దాటి క్రాస్ చేసినటువంటి నేపథ్యం లేదు. జయలలిత యాక్టివ్ గా ఉన్నటువంటి రోజులు అదే ఆమె జైలుకు పోయినప్పుడు కూడా అదే క్రమశిక్షణని అంటే ఒక కేసులో ఆమె జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తన అనుంజ వ్యక్తిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళినటువంటి తరుణంలో కూడా తిరిగి ఆమె వచ్చిన తర్వాత ఆ పదవిని ఆయన ఆమె చేతిలో పెట్టి కాళ్ళకు నమస్కరించి వెళ్ళినటువంటి తీరు కానీ అంటే ఇవన్నీ చూసినప్పుడు పన్నీర్ సెల్వంకు అర్హతలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక మంత్రిగా అనుభవం ఉంది. ఆమె మంత్రివర్గంలో ప్రతిసారి కూడా మంత్రివర్గ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చినటువంటి అనుభవం ఉంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది అన్ని రకాల సముచితమైనటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. సో అయితే ఆ తర్వాత జరిగే పరిణామాలు 137 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి బలం ఉంది. 234 స్థానాలకు అసెంబ్లీ ఉంటే 137 స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఫుల్ మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ఇబ్బంది రాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా 80 సీట్లు ఉన్నాయి. అంటే మేజర్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి డిఎంకేకి, కాంగ్రెస్ కు ఒక 9 సీట్లు ఉన్నాయి. సో ఆ రెండు ఏకమైన కూడా ఏ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఒక క్లారిటీతో ఈ పార్టీ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అయితే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంది. ఎవరి వ్యూహాలు వాళ్ళు వేసుకున్నప్పటికీ తాత్కాలికంగా మాత్రం ఆ రకమైనటువంటి వ్యూహాలు ఇప్పుడు అమలు పరిచే అవసరం పరిస్థితి అయితే కనిపించడం లేదు. కాబట్టి దాదాపుగా అన్ని నాయకుడిగా ఎన్నికయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, రైట్ మోహన్.